హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్షిక నివేదికను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రోడ్స్ మీద వచ్చేటువంటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా అంటే చాలా వస్తున్నాయి, వేరే కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో నేను ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్ ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ అంటే వచ్చే ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలియజేస్తూ ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్లారిఫికేషన్ దయచేసి మీరు కూడా అడగవచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా యాప్ కూడా జరుగుతుందన్నమాట. ఇది కూడా అయితే దీనికి అన్నింటికీ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్టీఎల్ అండ్ ఇది చేయాలన్నా. సో మేము అది ఫాల్టీ ప్రాసెస్ చేస్తే కనుక రేపు అది కాకుండా అందుకోసం ఇప్పుడు అంతా డేటా అంతా కూడా దానికోసం గ్యాదరింగ్ ద డేటా, ఈ డేటా అంతా ఉందని మనకి నెక్స్ట్ యాప్లోకి వస్తే కనుక ఆటోమేటిక్గా యాప్ తీసుకురావడం అది పని కాదు, యాప్ వారం రోజులు తయారు, బట్ యాప్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ తయారు చేస్తున్నాం. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతుంది. సో ఆ వర్క్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేటటువంటి సార్. ఇప్పటివరకు మొత్తం ఎన్ని పూర్తి రెసిడెన్షియల్ కమర్షియల్ డీటెయిల్స్? సో మీకు అది ఆ డేటా ఇస్తాము, రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది డీటెయిల్స్ కానీ అది మీకు ఇస్తాము. డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ అది 200 acres దాకా గౌరీ కూడా ఎక్కడ వస్తున్నది దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది. స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యుయేట్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఊరికే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదండి, ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరుగుతుంది. జరిగి దాని మీద మళ్ళీ ఏమైనా డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు. సో అందుకోసం కొంత డిలే అవ్వచ్చు, కానీ కొంత అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనం ప్రయారిటీలో తీసుకొని చేస్తాం. నా నోటీస్లో లేదు, బట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు నాకు ఐడియా లేదు. సో అది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇస్తే హెల్త్తో పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం. కంటే ముందున్న వాటికి కొంచెం చెప్తున్నారు, కానీ కూర్చున్న వాటికి సంగతి కూర్చున్న వాటిల్లో పర్మిషన్స్ అని క్యాన్సిల్ రిసీవ్ చేసినాయి కదా, రిసీవ్ చేసినా లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలో విన్నప్పుడు మీరు ఒకవేళ ఎఫ్టీఎల్లోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ ఎఫ్టీఎల్ వస్తే స్ట్రైట్గా మీరు పూర్తి చేయండి చెప్పి చెప్పింది. మీరు స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టు కొన్ని ఏసీబీ కూడా రిఫర్ చేసినట్టు అది తెలిసింది. బట్ దాన్ని నిర్దిష్టంగా కావాలి సైబరాబాద్ పోలీసు వాళ్ళు మీరు అడిగి చెప్తారు. That's what, see, we are trying to first see that whatever lakes, the land available for lakes, which is not encroached, is protected first. And whatever has been encroached upon, wherever we can retrieve, we will try to retrieve that. Okay. So while retrieving that, we will not disturb any of the buildings. అదే చెప్పండి 1025 అంటే ఇప్పుడు అదే 12 దాకా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాకు దాని మీద వారి ఆదేశాలు తీసుకుంటున్నాము. పశ్చిమగుంట ఉన్నది ఆల్రెడీ, దాంట్లో 5 acres దాకా ఇదే. దీంట్లో కూడా మీరు చూస్తే అది లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి దాన్ని గోల్ చెక్కర్ తీసుకున్నారు మొత్తం. అక్కడ యాక్చువల్ చూస్తే ఎవరికి అసలు దాని మీద ఒక సరైన సేమ్ డీట్ లేదు. దాని కూడా ఎప్పుడో ఉన్న దాని మీద నడుస్తుంది. అది హైకోర్టులో కూడా వారు వెళ్ళారు అవతల పార్టీ. మేము కూడా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నాం అండ్ వీఆర్ షూర్ అది ప్రభుత్వం అంటే కమ్యూనిటీ స్థలం. చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో
లోతుల్లోకి వెళ్తే అది అంతా ఊరిని అది బయట కనపడేదంతా అదంతా కూడా చాలా మంది ఊరికే బుక్కున్నారు క్లెయిమ్స్ ఉన్నాయి. వెంగళ నగర్లో ఫర్ ఇన్స్టెన్స్ వెంగళ నగర్లో పార్క్ విషయం నేను అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరెవరో 30-40 ఏళ్ళ నుంచి దాని మీద క్లెయిమ్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకరికొకరు ఇద్దరు రెండు పార్టీ ఒకే పార్టీలో ఇద్దరు ఉంటారు, ఏఎన్పీ ఉంటారు ఒకే దాంట్లో, వాళ్ళిద్దరు దాంట్లో వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారు. ఇద్దరు కొల్లుడే సో ఇట్లా అట్లా ఉంది. ఇంకోటేమో ఎవడో మేము కబ్జాలో ఉండమని అంటున్నారు, అది అట్లా ఒక పార్టీ ఉంది. ఇంకోటేమో అసలు మాకు రిజిస్టర్ అయిందంటున్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్ కూడా అంతా ఎవడో సంబంధం లేని కూడా రిజిస్టర్ చేశారు. సో లోతుల్లోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఇట్లా మనం డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో కానీ వీటిలో మేము ఏదైతే కనుక ఖాళీగా ఉందో వాటర్ని డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేయడానికి మేము మా వైపు నుంచి లోతుకి వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ పార్క్స్ కూడా ఇదైతే పార్క్ ల్యాండ్ ఇది నేను చెప్తున్నా, నగరంలో పార్క్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఇట్లా పార్క్ ల్యాండ్స్లో కూడా ఆక్రమించుకొని పర్మిషన్స్ తెచ్చుకొని కట్టుకున్నటువంటివి కూడా చాలా మా ఎంక్వైరీ స్టేజెస్లో ఉన్నాయి. అయినా కూడా ముందుకు తీసుకెళ్ళి దాని మీద కేసులు పెట్టడం ప్లస్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని యూస్ కోసం పెట్టడం. సో ఇలా రకరకాలుగా ఉన్నాయన్న అన్ని చోట్ల కూడా. అమీన్పూర్లో కూడా ఇట్లాంటిదే వచ్చింది. సోషల్ మీడియా సార్ చాలా అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాను, హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళకు ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇటువంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దాం కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికి హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నారు. చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో మెల్లిగా నిజం నింపాలని తెలుస్తున్నారు. మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానీ. సార్ ఇప్పుడు హైడ్రా ఎవరికి ఎన్ఓసీ ఇవ్వదు నెంబర్ 1. నెంబర్ 2 మీరు మొన్న చూస్తే కనుక హైకోర్టులో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కూడా. మీరు చూస్తే జనరల్ లైన్లో కూడా ఒకవేళ మీకు హుడా పర్మిషన్స్ ఇచ్చేసి గతంలో అంటే 40 ఏళ్ల క్రితం హుడా